శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం, అఖండ 2 రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. అయితే ప్రీమియర్స్ కూడా ఈ సినిమాకి 2 ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలపటం, ప్రీమియర్స్ కూడా 11వ తారీఖునే పడటం జరిగాయి. అయితే ఒకసారి వాయిదా పట్టడం వల్ల ఈ సినిమాకి రావాల్సినంత హైప్ రావట్లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానివల్ల సినిమా పైన ఏమైనా ప్రభావం ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఇప్పుడు సహజంగా లేట్ అయిన కొద్దీ కొన్నిసార్లు మంచి ఫలితాలు కూడా రావచ్చు. ఇంకా వెయిట్ చేసి ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానులు కల్ట్ ఉంటుంది. ఆయన అభిమానులు ఇంకా ఆయన అసలు అభిమానులు పట్టించుకోడు ఓ రకంగా చెప్తే. కానీ అభిమానులు ఆయన వదలరు. నిన్ను వదల బొమ్మాలి అన్నట్లు ఆయన వెంటే తిరుగుతూ ఉంటారు. అయితే ఆ ఉద్దేశంలో అభిమానులు వదలరు కాబట్టి సినిమాని ఎట్లయినా సక్సెస్ చేస్తారు. పైగా ఈ మధ్యకాలంలో ఆయన సినిమా ఏది ఫ్లాప్ అయినట్టు లేదు, అసలు అన్నీ సక్సెస్ అవుతానే ఉన్నాయి. ఈ అఖండ 2 మీద కూడా చాలా చాలా భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎంత కమర్షియల్ మూవీ అయినా కానీ దానిలో బాలకృష్ణ గారు ఈ మధ్య కథ మీద చాలా పట్టు సాధిస్తున్నారనే చెప్పొచ్చు. ప్రతి సినిమాకి ఒక వైవిధ్యభరితమైన కథను ఎంచుకుంటున్నారు. కథ ఎంపికలో ఇవాళ ఏ హీరో అలా చెయ్యట్లా. బాలకృష్ణ గారు ఇప్పుడు భగవంత్ కేసరి ఉంది, అది బాలకృష్ణ గారిని కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించిన నాలాంటి కరుడుగట్టిన వ్యక్తులు కూడా అరే మంచి సందేశం ఇచ్చారే. ఇప్పుడు ఈ మంచి సందేశాన్ని మాలాంటి వాళ్ళు గొంతు జించుకుని చెప్పుండొచ్చు, జనాల్లోకి ఎక్కదు. కానీ బాలకృష్ణ గారు లాంటి ఒక కల్ట్ పర్సనాలిటీ ఆయన, అందులో డౌట్ లేదు. అయితే ఆయన నోట్లో నుంచి వినిపించినప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చాలా నేర్చుకున్నారు. అంతకుముందు ఎన్ని అవగాహన కార్యక్రమాలు జరిపినప్పటికీ రావాల్సినంత మార్పు రాలా. కానీ ఆ మూవీలో చెప్పిన దాన్ని బట్టి విమర్శకుల నోళ్ళకు కూడా తాళాలు వేయగలుగుతున్నాడు ఆయన. దాదాపు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే సింహ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కథలో వైవిధ్యం, చెడు మీద ఆయన చేస్తున్న యుద్ధం, ఇది ఎంత సినిమా కథ అయినప్పటికీ కూడా ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్తున్నాయి సినిమాలు, కథలు అలా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అఖండ 2లో కూడా ఏదో ఒక సామాజిక అంశాన్ని, చర్చించవలసిన సామాజిక అంశాన్ని తీశారు అంటే కథను పూర్తిగా ఇంకా రివీల్ కాలేదు కాబట్టి మనం కూడా ఏం చెప్పలేము. తీసుకున్నారు అని చెప్పి విభిన్న కథాంశం అని చెప్పి చెప్తున్నారు. పైగా ఈ మధ్యకాలంలో అఘోరీల గురించి మనం చాలా విని ఉన్నాం. ఈ మధ్య దొంగ అఘోరీలు కూడా తయారయ్యి మోసాలు ఎట్లా చేశారో కూడా చూసాం. ఇప్పుడు ఈయన అఘోరీ వేషం వేస్తున్నారు. కొన్ని వాళ్ళ జీవితాలకు సంబంధించి తెలియాల్సిన విషయాలు కూడా సమాజానికి తెలిసేలాగా ఈ సినిమా వచ్చిందని అనిపిస్తుంది. ఇకపోతే అసలు ఎందుకు ఈ సినిమా ఆగింది అనేది చాలా మందికి అర్థం కావట్లా. అయితే ఇది ఒక రకంగా సినిమా ఇండస్ట్రీతో ఎంతో కొంత పరిచయం ఉన్న వాళ్ళకి తప్పితే మామూలు వాళ్ళకి అసలు రీజన్స్ తెలియట్లా. ఎవరైతే ఈ సినిమా నిర్మాతలు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి సినిమాల పరంగానే డబ్బులు ఇవ్వాల్సి ఉండింది, డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేశారు అంటే కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి మంచి బిజినెస్ కూడా చేసిందని చెప్తున్నారు. ఇంకా ఓవర్సీస్ బిజినెస్ అలాగే ఉంది, ఓటీటీ బిజినెస్ అలానే ఉంది. అవన్నీ ఉండగా కూడా లాభాల్లోనే ఉందంట సినిమా. అంటే ఒక మంచి లాభాల్ని చూసే సినిమా ఇది. అయితే ఇలాంటి సినిమాని ఇప్పుడు ఆపితే తప్పితే వాళ్ళు ఏదో అనుకున్నారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లు అనుకుని డిసైడ్ అయ్యి ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా సినిమాని ఆపగలిగారు.
ఆపగలిగినప్పుడు సినిమా ఆగింది. ఆగినప్పుడు ఇంక ప్రతి వాళ్ళు అన్వేషిస్తున్నారు. అప్పుడు కొంతమంది బాలకృష్ణకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదంట, ఆయన కూడా రెమ్యునరేషన్ గురించి అడిగారంట అని కూడా మాట్లాడారు. వాస్తవాలు నిజం కూడా అయ్యి ఉండొచ్చు, అబద్ధం అయ్యి ఉండొచ్చు, ఏదన్నా కావచ్చు. ఏదైనా బయటకు వచ్చిన విషయం మట్టుకేంటి, ఆ నిర్మాతలకి వేరే వాళ్ళతో ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయమే ప్రస్ఫుటంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవాళ ఏంటంటే ఎప్పుడైనా సరే సినిమాల్లో జరిగేది ఏంటంటే అప్పులు చేసి సినిమాలు తీస్తారు. అలాగే 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి, ఫైనాన్సర్లకి అందరికీ ఎంతో కొంత అప్పులు బాకీలు ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా రేపు సినిమా రిలీజ్ అవుద్దనగా వెళ్ళి ఆడ కూర్చుంటారు, బాక్సులు ఆపేయండి అని. ఇప్పుడు సినిమా వాళ్ళ నిబంధనలు కూడా దీనికి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కానీ వీళ్ళని పట్టుకోలేకపోయామంటే ఇంకెప్పుడు వీళ్ళు మళ్ళీ దొరకరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా సహకరిస్తారు. వెరసి కొన్ని సినిమాలు ఆగిపోతే అప్పుడు ఇంకొంతమంది ఫైనాన్సర్లు వచ్చి ఆ అప్పులు తీర్చి సినిమాలు రిలీజ్ చేసిన ఇది ఉంది. అదే టైంలో ఆ రాత్రికి రాత్రి ఆస్తులు తాకట్లు పెట్టి నైట్కి నైటు ఇప్పుడు గోతికాడ నక్కల్లా కూర్చుని ఉంటారు ఫైనాన్సర్స్. ఎప్పుడు ఇట్లాంటి అవకాశం వస్తుందా, వడ్డీ పెంచో లేకపోతే కొన్ని ఏరియా హక్కులు తీసుకునో, ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సినిమా రిలీజ్ అవ్వాలనే ఒక తపన ఉంటుంది కదా. తప్పేం కాదు, మరి వాళ్ళు తీసిన సినిమా రిలీజ్ కాకపోతే అసలుకే మోసం వస్తుంది కదా. అందుకని వాళ్ళకు వచ్చే లాభాన్ని వదులుకోవటానికి కూడా కొన్నిసార్లు సిద్ధపడి ఇక్కడ పరువు బాగా పనిచేస్తుంది. ఒక నిర్మాణ సంస్థ సినిమాని రిలీజ్ చేసుకోలేకపోయింది అంటే వాళ్ళతోటి ఇంకొక హీరో సినిమా తీయటానికి కానీ లేకపోతే ఇంకొక డైరెక్టర్ వచ్చి సినిమా తీయటానికి కానీ ముందుకు రారు. అందుకని ఏం చేస్తారు అంటే వాళ్ళు చావో రేవో అని చెప్పి అప్పులు తీర్చి సినిమాలు రిలీజ్ చేసుకుంటారు. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అని కనుక మనం చూసుకుంటే గనక ఇదిగో ఇప్పుడు వారం రోజులు డిలే అయింది. ఇప్పుడు ఈ సినిమా దీంట్లో వడ్డీల రేట్లు మామూలు వ్యాపారాల్లో వడ్డీ రేట్ల కంటే చాలా అధిక మొత్తంలో ఉంటాయి. పైగా ఏంటి అంటే ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ రిలీజు ఇదివరకు ఏంటంటే ఇవాళ ఎలక్షన్ అయింది అంటే దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్లు జరుగుతూ ఉండేవి. జరిగినప్పుడు తెల్లారి కాకుండా ఏమైనా గొడవలైన చోట రీపోలింగ్ పెట్టి ఆ తర్వాత రోజు లెక్కిస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏంటో విడతల వారీగా ఎలక్షన్స్ జరగటము, ఈ బాక్సులన్నిటిని దాచిపెట్టి అన్నీ కలిపి ఒకరోజు లెక్కించటము. ఈలోపు ముందు ఎలక్షన్ అయిన వాళ్ళకి గుండె దడ, అసలు గుండెపోటు వచ్చినంత పని అయిపోతుంటుంది. ప్రతిరోజు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాము, ఇంత కష్టపడ్డాము, టిక్కెట్ తెచ్చుకోవడం దగ్గర నుంచి, అసలు టిక్కెట్ తెచ్చుకోవడానికంటే ముందు జనాల్లో పనిచేసిన దగ్గర నుంచి, అంటే ఒక సినిమా తీయడానికి నేను ఒక రాజకీయ పరమైన ఎన్నిక గురించి మనం ఎందుకు పోటీ పెట్టాల్సి వస్తుందంటే వాళ్ళు కథ అనుకున్నప్పటి నుంచి సినిమా వీళ్ళు రాజకీయ నాయకులు అవ్వాలనుకున్నప్పటి నుంచి వీళ్ళు ప్రతి క్షణం శ్రమిస్తేనే ఆ సినిమా బయటకు వస్తుంది. ఇప్పుడు గెలవలేదనుకోండి, నువ్వు ఓడిపోయేవాడికి నీకు టికెట్ ఎవరిస్తారు అంటారు. అలాగే సినిమా రిలీజే కాలేదనుకోండి, నీకు సినిమా రిలీజ్ చేసుకోవడమే చేత కాదు, నీ సినిమాలో నటించడం ఏంటి అని మాట్లాడతారు. అందుకోసం ఏంటి అంటే ఈ తాపత్రయం అంతా, ఈ గుండెపోట్లన్నీ అసలు బయటికి వచ్చినాయో రాలేదో కానీ ఎంతమందికి బ్లడ్ ప్రెషర్లు పెరిగినాయో గుండెపోట్లు వచ్చినాయో తెలీదు. అంటే దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఒక హీరోకి కూడా ఉంటుంది, అసలు నా సినిమా ఎలా ఆడుతుంది, ఒక డైరెక్టర్కి ఉంటుంది, నా సినిమా నేను ఎలా డైరెక్ట్ చేశాను, జనాలు ఏమనుకుంటారు. ఇప్పుడు ముందు రోజు రాత్రి నుంచి షోలు మొదలవుతున్నాయి కదా, మొదలైన దగ్గర నుంచి పబ్లిక్ టాక్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు అవన్నీ వినటానికి వాళ్ళు పెద్ద పెద్ద చెవులు వేసుకుని కూర్చుంటారు. ఎందుకంటే ఒక తల్లి 9 నెలలు మోసి ప్రసవ వేదన అంత అనుభవించినప్పటికీ కూడా బిడ్డను చూడగానే నొప్పులన్నీ మర్చిపోద్ది. ఇప్పుడు దాకా ఏడ్చిందంతా మర్చిపోయి నవ్వేస్తుంటుంది అనమాట. అట్లాగే వీళ్ళు కూడా వాళ్ళ పడ్డ కష్టానికి ప్రతిఫలం చూసుకోవాలనుకునే టైంలో ఈ బ్రేక్ పట్టడం చూసారా, ఇది చాలా దారుణం. అందుకని ఎవరైనా సరే మీకు ఏమైనా ఇట్లాంటి చిక్కులు ఏమైనా ఉంటే గనక ముందే పరిష్కారం చేసుకోండి. లాస్ట్ మినిట్లో ఇట్లా చేసుకోకూడదు అని. అంటే
బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటాం దీన్నే. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళ విషయంలో చెప్తున్నామా బ్యాక్గ్రౌండ్ అవును, వెరిఫికేషన్ అని, అట్లాగే ఈ ఒక ప్రొడ్యూసర్ ఒక నిర్మాణ సంస్థ దగ్గరికి మనం వెళ్ళి యాక్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెకప్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు అర్థమవుతుంది. అంటే చూడండి, ప్రతిరోజు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. ఏదైనా ఇంతమంది కష్టపడ్డందుకు అసలు ఆ మెసేజ్ ఏంటో చూడాలని కూడా నేను యువతకు పనికొచ్చే మెసేజ్ అని చెప్పి చదివాను పేపర్లో. ఆ మెసేజ్ ఏంటో చూడాలని నేను కూడా అనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే విభిన్న కథాంశాలతోటి సందేశాత్మకమైన సినిమాలు రావాలని కోరుకున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో